మేమైతే టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం మేడం. టీఆర్ఎస్కే ఎందుకు వేద్దాం? టీఆర్ఎస్కి ఎందుకంటే కేసీఆర్ గారి పనితనం బాగుంది. వాళ్ళు చేసిన అభివృద్ధి మన హైదరాబాద్ కాకుండా జిల్లాలలో 30 జిల్లాలలో కూడా అభివృద్ధి పనులు బాగా చేస్తున్నారు మేడం కేసీఆర్. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చూసుకుంటే మాది 127 డివిజన్ మేడం. ఇక్కడ మాకు కేపీ వివేకానంద గారు ఉన్నారు. కేపీ వివేకానంద గారు గత 10 సంవత్సరాల నుంచి అడిగిన ప్రతి పని మా డివిజన్కి కానీ వేరే డివిజన్లకు కానీ 127, 128 అన్ని డివిజన్లకు ఏ పని కానివ్వండి, కళ్యాణలక్ష్మి కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, షాదీ ముబారకు, మన సీఎం రిలీఫ్ ఫండ్స్, ఏ పనైనా వివేకానంద గారు బాగా పనిచేస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి. ఈసారి 3వసారి అంటే వివేకానంద గారు నిలబడడం, తప్పకుండా ఈసారి వివేకానంద గారిని గెలిపించి హ్యాట్రిక్ కొట్టాలని మేము కోరుకుంటున్నామండి. నియోజకవర్గంలో వివేకానంద గారికి గట్టి పోటీ ఏం లేదంటారా? పోటీ ఉంటుంది మేడం. అంతే ఎట్లుంటుందంటే తుఫాను వచ్చిపోతుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది, కానీ ప్రవహించే నీరు కాన్స్టెంట్ ఉంటుంది. కాన్స్టెంట్ మనిషి ఎవరంటే మాకు వివేకానంద గారండి. ఉరుములు మెరుపులతో పని లేదు, వెలిగే దీపం ఆరిపోతుంది. కానీ వివేకానంద గారు ఎప్పటికైనా ఒకటే విధంగా ఉంటారు. అందరిని ఒకటే పార్టీలతో సంబంధం లేదండి, అందరినీ కరెక్ట్ చూస్తారు మేడం. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు టింకు గౌడ్. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారండి? వివేకన్న అండి. వివేకన్ననే గెలవాలనుకుంటున్నాం, గెలిపిస్తాం. ఆయన్నే ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు, మా ఏరియాలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. ముచ్చట ఈసారి కూడా గెలిపిస్తాం, 3వసారి గెలిపిస్తామని తిరుగుతున్నాం. ఆయన ద్వారా మీరు లబ్ధి పొందారా? లబ్ధి పొందాం, మంచి పేరు సంపాదించాం, మంచిగా ఉంది. ఇంట్లో వాళ్ళకి పెన్షన్లు అవన్నీ వస్తాయి, పెన్షన్ వస్తుంది. మా ఏరియా వాళ్ళకు కూడా నేను అన్న తరఫు నుంచి నేను ఎంతోమందికి పెన్షన్లు చేయించిన. మంచిగా అన్న గురించి మంచిగా ఉంది టాక్. అలా గట్టి పోటీ ఏం లేదంటారు ఇక్కడ? గట్టి పోటీ అయితే లేదు. అప్పటి నుంచి ఇద్దరికి పోటీ, ఇద్దరు అక్కడ శ్రీశైలం గౌడ్ గారికి ఇక్కడ అన్నకు ఇద్దరికి పోటీ, కానీ గట్టి పోటీ అయితే లేదు. అన్ననే గెలుస్తాడు అనుకుంటున్నాం ఈసారి కూడా. నమస్తే అండి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారండి? వివేక్ గెలుస్తాడు. ఆయన ఎందుకంటే ఇంతకుముందు కంటిన్యూగా చేసుకుంటూ వస్తుండు కాబట్టి కొన్ని వర్కులు కూడా కంప్లీట్ చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు చాలా మటుకు అన్ని బస్తీలు కవర్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన చదువుకున్నాడు, ఎడ్యుకేటెడ్ కాబట్టి ఒకరు చెప్పిన మాట వినాలని లేదు. తనకు ఆలోచించి పై అధికారులు ఏ విధంగా అయితే యాక్షన్ ఇస్తారో ఆ ప్రకారంగా ఆయన నడుచుకుంటూ వస్తుండు. ఏ విధంగా అయితే చేస్తే మనకు పనులు అవుతాయి అనే దాని మీద బట్టి ఆయన ఆ ధోరణిలోనే ఆయన పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్క బస్తీలో ఆయన మొన్న పాదయాత్ర చేసిండు 100 డేస్. 100 డేస్లో చేసినప్పుడు అందరు ప్రతి ఒక్కరూ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ స్పందించి ఆయన పూలతో సత్కరించి సన్మానం చేసుకుంటూ వస్తూ ఎక్కడైతే మీటింగ్ పెడుతుండో ఆ ఏరియాలకు వచ్చి వాళ్ళందరూ హాజరై ఇంటి పనులు కూడా మానుకొని వచ్చి ఆయన మీటింగ్ వినడము, ఆయనకు సహకరించడము, ప్రోత్సహించడము, మాకు ఈ కాలనీలో మాకు కొన్ని పనులు కావాలి అని చెప్పడము, అది ఆయన స్వీకరించడము, ఆ విధంగా నడుచుకుంటూ వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఈ కొత్బుల్లాపూర్లో కంటిన్యూగా చేసుకుంటూ వస్తుడు. అందు గురించి ఆయన పరిస్థితి ఏందనేది అందరికీ తెలిసి ఎవరిని ఒక మాట దూషించి మాట్లాడడం కానీ కోపడడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు ఆయన దగ్గర. కాబట్టి ఆయనకు అనుకూలంగా అందరూ ప్రజలు తిరుగుతున్నారు, ప్రజలకు అనుకూలంగా ఎమ్మెల్యే తిరుగుతున్నాడు వివేక్. అందు గురించి ఆయన ఆ పరిస్థితుల్లో పోతుండు కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇస్తున్నారు. పై అధికారి సీఎం కూడా మళ్ళీ అతని పేరు నామినేటెడ్ చేసిండు. ఎందుకంటే ఇతడు ఇక్కడ ఉంటే ఈ శ్రీశైలం గౌని తట్టుకోగలుగుతాడని చెప్పి ఉద్దేశంతో ఆయనను మళ్ళీ ఇక్కడ ప్రపోజల్ చేసిండు. అందు గురించి ఇప్పుడు ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సెస్ ఉన్నాయి, వస్తాడు, గెలుస్తాడు. ఇదో 4వసారి కూడా ఆయన కంప్లీట్గా ఎమ్మెల్యే అవుతాడు. ఆయనకు కూడా మళ్ళీ ఇంకోటి ఏం చెప్పినట్టే సీఎం, నువ్వు ఈసారి మాత్రం అధిక మెజార్టీ తెచ్చుకుంటే నేను మినిస్టర్ పోస్ట్ కూడా ఇస్తా అని చెప్పడం జరిగిందని చెప్పి తెలిసింది మాకు. అందు గురించి అట్టి విషయాన్ని గురించి ఆయన చాలా శాయశక్తులతో ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తారు? తప్పకుండా మన వివేక్ గారు గెలుస్తారు. తప్పకుండా ఆయన పనితీరు ఈ నియోజకవర్గంలో ఎలా ఉందండి? చాలా ఉన్నతమైనగా ఉంది. ఆయన చాలా మాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. ఆయన కమిటెడ్ పర్సన్. ఒక మాట చెప్పాయంటే తప్పకుండా కమిట్ చేస్తున్నారు. మాకు దేవాలయంకి ఎగ్జిక్యూటివ్ మెంబర్ నేను.
మన వెంకటేశ్వర గుడికి మాకు ఎదరకుండా షెడ్ ఒకటి వేస్తామని చెప్పారు, మాట ఇచ్చారు గత బ్రహ్మోత్సవాల టైంలోనూ. అది ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ఈవేళ దానికి కూడా కొబ్బరిగా కొడతారు. కొబ్బరి కొట్టి ఆ షెడ్కి కూడా వాళ్ళు ఆయన తరఫు నుంచి సొసైటీ తరఫు నుంచి కూడా కాంట్రిబ్యూషన్ చేసుకుని షెడ్ ఏర్పాటు చేస్తున్నారు. పక్కల నియోజకవర్గాల్లో కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. అన్ని యథావిధిగా జరుగుతున్నాయి. బాగా చేస్తారండి. ఆయన పాలన అయితే బాగుందని అంటారు. నెంబర్ 1 ఆయన పాలన నెంబర్ 1. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారండి. నెంబర్ 1. వస్తే అండి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకు టీఆర్ఎస్? ఎందుకు అంటే ఎమ్మెల్యే గారు కేపీ వివేకానంద్ గారు ఆయన ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని పనులు బాగా చేయించారు. డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఎవ్రీథింగ్ అంతా బాగా చెప్పారు. ఎప్పుడంటే అప్పుడు రెస్పాన్స్ ఇస్తారు. ఏ బస్సు వాళ్ళు ఇంత పబ్లిక్లో ఉన్నా పేరు పేరున వాళ్ళు పెట్టి పిలుస్తాడు. అందరితో కలిసి మెలిసి ఉంటాడు కాబట్టి ఆయన గెలుస్తాడు. అందరికీ పథకాలన్నీ అవైలబుల్ అందుబాటులో ఉంటున్నాయి. అవునండి, పథకాలు అవైలబుల్ ఉంటున్నాయి. నమస్తే అమ్మా. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని? టీఆర్ఎస్ వస్తుంది బిడ్డ. టీఆర్ఎస్కే ఓటేస్తారా? కన్ఫామ్. ఎందుకు టీఆర్ఎస్కే? మాకు అన్ని సవలతులు మంచిగా చేస్తుండ్రు, అన్ని విధాలా మంచిగా చూసుకుంటుండ్రు. అది ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగుంది. పెన్షన్ వస్తుందా మీకు? ఇంకా అప్లై చేసుకోలే బిడ్డ నేను. అన్ని పథకాలు మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టుపక్కల అందరికీ అన్నీ వస్తున్నాయి. మా కాలనీ తరఫున కన్ఫామ్ డెఫినెట్గా అతనే వస్తాడు. మా వివేకనే వెనుకుంటాం మేము. మీ వివేకాన్ని వెనుకుంటా. ఎస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన లబ్ధి చేస్తారు. కాలనీ తరఫున మొత్తం ఆదర్శ నగర్లో మొత్తం ఆయనకే ఓట్ ఫర్ వివేక్. ఆయన వల్ల మీ అందరూ లబ్ధి పొందారు అనుకుంటున్నారు. అవునండి. అండి నమస్కారం. ఎన్నికల్లో ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? వివేకానందానికి ఓటేద్దాం అనుకుంటున్నాం. పనులు మంచిగా చేస్తున్నాడు. బస్తీలో అన్ని తిరిగి పనులు చేస్తున్నారు. మా ఆదర్శ నగర్ తరఫు నుంచి నేను కోటేశ్వరరావు చెప్తున్నాను. పెన్షన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తుంది. మీ ఏరియాలో అన్ని కార్యక్రమాలు యథావిధిగా కరెక్ట్ టైంకే జరుగుతున్నాయి? కరెక్ట్గా జరుగుతున్నాయి, యథావిధిగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పనితీరు బాగుందంట. ఎమ్మెల్యే పనితీరు బాగుంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆయనకి గట్టి పోటీ ఎవరిస్తారనుకుంటున్నారు? గట్టి పోటీ అంటే ఇప్పుడు ఈయన ఎవరు శ్రీశైలం గౌడ్ ఉన్నాడు, ఈ కోలాన్ మంత్రిరెడ్డి ఉన్నారు, ఇద్దరు ఇట్లా ఎవరు చేస్తారు. కానీ మేము పని చేస్తున్నాడు, కానీ ఈయన ఎక్కువ పని చేస్తున్నాడు అంత బాగా. మీ ఒక్క ఆదర్శ్ నగర్ కాకుండా జనాలు అందరి ఓటు వివేకానంద్ ఉంటుందంట. ఇక్కడ ఐడిపిఎల్ ఇక్కడ అంతా మొత్తం వివేకానందకే ఉన్నాయి. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కి. కేసీఆర్కే ఓటేద్దాం. ఎందుకు టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించుకుందాం? బాగానే చేస్తున్నారు కదా, వచ్చిన కాంచెలు రోడ్లు కానీ అన్ని పింఛన్లు కానీ అన్నీ బాగానే చేస్తున్నారు కదా, పర్వాలేదు. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నాడు, చాలా బాగుంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన్నే గెలిపించుకుంటారు? అవును, ఎమ్మెల్యే సార్నే గెలిపించుకుంటాం. మీకు అన్ని పథకాలు ఉన్నాయి? వస్తున్నాయి. మా ఆయనకు పింఛను వస్తుంది, ఇంకా ఇప్పుడైతే అవే వస్తుంది. ఈ మీ నియోజకవర్గ ప్రజలందరూ ఆయన ద్వారా లబ్ధి పొందారని అనుకుంటున్నారు? వస్తున్నాయి కదా, అందరికి బాగానే అవుతుంది. పింఛన్లు ఇట్లా అన్నీ ఇస్తున్నారు బాగానే, రోడ్లు కూడా బాగా వేస్తున్నారు. మా గలీలలో రోడ్లు కూడా అన్నీ బాగానే వేసింది. ఇప్పుడైతే పర్వాలేదు, అన్నీ బాగా చేస్తున్నారు సార్. ఆయనకి ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా? మాకు అదంతా తెలియదు, కానీ మేమైతే ఆయనకే వేయాలనుకుంటున్నాం. నమస్తే అండి. నేను కారు గుర్తు బీఆర్ఎస్కే వేద్దాం అనుకున్నాము. మా ఎమ్మెల్యే అయిన వివేకానంద్ గారు చాలా మాకు ఎప్పుడే పోయినా మాకు అవైలబుల్ ఉంటాడు. మాకు రోడ్లు వేసినాడు, మంచి నీళ్ళు ఇస్తున్నారు, చెట్లు కొట్టేసినాడు, డ్రైనేజ్ లైన్ చేసినాడు, మాకు అన్ని విధాలా ఆయన చేసినాడు. వాళ్ళ తండ్రితో మేము ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎప్పుడు పోయినావి మాకు అవైలబుల్ ఉంటాడు. ఇప్పుడు ఆయన వల్ల నియోజకవర్గాలు అన్నీ అభివృద్ధి చెందాయని అనుకుంటున్నాను. అన్నీ వచ్చింది అభివృద్ధి. మా గుడికి ఆయనే డొనేషన్ ఇచ్చినాడు. మున్సిపల్ దాంట్లోకి వెళ్ళి మాకు రోడ్ల గిట్టి చేయించి. ఆయన అభివృద్ధి ఎలా ఉందంటారు? ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నారా? కారు వస్తుంది, ఎప్పుడు 99% వస్తుంది. కొంతమంది అట్లుంటారు, వేరే వాళ్ళు ఉంటారు, నాదే వస్తుంది అంటారు, నేను అంటారు. అది కాదు, కానీ పనితనం చూసి వాళ్ళు ఓటు వేయాలనో వాళ్ళకి ఇస్తారు. नमस्ते जी, क्या नाम है आपका? सुरेंद्र सिंह, IDPL हैदराबाद के ही है। हाँ,
विवेकानंद अपना BRS स्टैंडर्ड है, बहुत एक्सीलेंट वर्क कर रहे, नो डाउट अबाउट इट. आई एम वेरी हैप्पी विद द वर्क ऑफ BRS, स्पेशली अपने KCR अन्ना, KCR बिकॉज ही इज डूइंग वेरी नाइस वर्क, एक्सीलेंट वर्क. అది Are you getting all the benefits of which? Yes. I am a retired man, police department. He is giving all facilities to our department, especially home department. How was the work progress of MLA? Excellent. Vivekananda is just excellent, I can say. There is no drawbacks to him? No, absolutely no. ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? BRS, TRS, BRS, వివేకన్న. ఎందుకు BRS కే ఓటేద్దాం? ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి కాబట్టి. ఈ వివేకానంద్ గారి పనితీరు ఇక్కడ ఎలా ఉందండి? బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడు ఆయనకి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఉన్నారంటారా ఈ నియోజకవర్గంలో? లేరు. ఇప్పుడు ఆయన ఇస్తున్న పథకాలన్నీ మీరు లబ్ధి పొందారా ఆయన ఇస్తున్న పథకాలు? మేము ముందులే మా కాలనీలో, మా కుత్బుల్లాపూర్లో చాలామంది డబుల్ బెడ్రూమ్, దళిత బంధు, రైతు బీమా, అవి సంక్షేమ పథకాలు మ్యాక్సిమం పేదలకి అందరికీ అందేటట్టు ఆయన చూస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా కానీ పేదల పట్ల ఆయన మంచి అభివృద్ధి కనపరుస్తున్నారు. టీఆర్ఎస్ అన్ని విధాల సౌకర్యంగా ఉంది. ఇప్పుడు అందరికీ ఏదో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందుతుంది, అది ఒకటి. 2, మా వివేకానంద గారు ఇక్కడ ప్రజల్ని చాలా మంచిగా చూసుకుంటున్నారు. అన్ని విధాల అన్ని టైంలో అవైలబిలిటీ ఉంటున్నాడు. ఆయన పనితీరు ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు చాలా బాగుంది. డెఫినెట్గా అతనే గెలుస్తాడు. ఇంకా ఈసారి గెలిస్తే మాత్రం మెట్రో రైలు రావాల్సి ఉంది. మెట్రో రైలు, MMTS ఇవన్నీ వస్తే ఇంకా ఈ రోడ్డు మీద, చింతల రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది. చాలా వరకు చేసిన బాలనార్లో, ఇంకా చింతల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది కూడా MMTS, లేకపోతే లింక్ రోడ్లు కుకుట్పల్లి బై జంక్షన్ దగ్గర ఉంది కదా, అక్కడికి లింక్ రోడ్స్ ఇవ్వాలి. HMT జాగాలోంచి, ప్రాగట్పుల్ ల్యాండ్లోంచి, ఇవన్నీ కాయలబడిన పరిశ్రమలు, వాటిలోంచి రూట్ తీయాల్సిన అవసరం ఉంది. ఇది ఎమ్మెల్యే గారు మరియు KT రామారావు గారు చేయాల్సిన పనులు ఇవి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఏదైనా గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఉన్నారనుకుంటున్నారా? నేనైతే లేడనుకుంటున్నా. శ్రీశైలం గౌడ్ బీజేపీలో ఉన్నాడు, బీజేపీ వచ్చే ప్రసక్తే లేదు, అంతే. కానీ ఈ ఏరియాలో ఆయనకు కూడా పలుకుబడి బాగానే ఉంది కదా. ఇక్కడ ఉంది, ఆదర్శ్ నగర్లో ఉంది, ఇందిరా నగర్లో ఉంది, సుమిత్ర నగర్లో ఉంది, రంగారెడ్డి నగర్లో ఉంది. నేను 5 కాలనీలు తిరుగుతుంటా, నాకు అక్కడ అసెట్స్ ఉన్నాయి. లబ్ధి పొందారా మీరు ఇప్పుడు BRS పరిపాలన? లబ్ధి పొందానండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? నా పేరు యాదగిరి అండి, బోడ యాదగిరి, ఆదర్శ్ నగర్లో ఉంటాను. KP వివేకానంద్ గారు మంచి పనులు చేస్తున్నాడు, ఆయన మంచి అభివృద్ధి చేస్తున్నాడు. కానీ మా బస్తీలో ఒకటి మోరీ సౌకర్యం సరిగా లేదండి. అక్కడ చెట్టు ఉన్నది, ఆ చెట్టును జర తీసేయాలి, పైనుంచి తీస్తారు ఎంతో. అయితే దాని ప్రాబ్లం, అన్ని ఆకులు కింద పడుతున్నాయి, ఆడ మోరి పెట్టారు, ఇక్కడనే డ్రైనేజ్ లైను. అయితే జామ్ అయ్యి అన్ని నీళ్ళు జామ్ అవుతున్నాయి, వంపు ఉన్నది, అదొకటి సమస్య ఉన్నది. చెట్టుది ఒక సమస్య. చేసిన మా సొసైటీ మా అధ్యక్షుడు శంకరయ్యకు చేస్తానని ఎన్నో రోజుల నుంచి హామీలు ఇచ్చినాడు, ఇంతవరకు అది చేస్తాం దాన్ని ఎమ్మెల్యే దగ్గర పెట్టినారు. ఆయన చేస్తాను. ఒక్క సమస్య కాకుండా మామూలుగా ఈ నియోజకవర్గంలో ఆయన పనితీరు ఎలా ఉంది? మంచిగానే ఉంది, ఆయన చేసే అభివృద్ధి బాగానే అనిపిస్తుంది. వచ్చే ఎలక్షన్స్లలో గెలుస్తారంటారా? గెలుస్తారండి. ఆయనకి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఎవరు లేరంటారు ఇక్కడ? అంటే ఉండొచ్చు మరి, అంటే పబ్లిక్ మరి ఎక్కడెక్కడ అంటే ఒక్కొక్కరిది ఒక సమాధానం. ఇప్పుడు నా సమాధానం అయితే KP. మీ ఓటు ఎవరికి? మా వివేకానంద్ గారి.